నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనకి వెలుగుమట్ల గృహం ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి సంబంధించి కవితక్క గారు అయితే ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అక్క చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటి నిరాహార దీక్ష చేయటం? అంటే ప్రధానంగా ఒకటండి, ఖమ్మంలో ఏదైతే వెలుగుమట్లలో పేద ప్రజల్ని చాలా దారుణంగా అన్యాయంగా బయటపడేశారో అది మనం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యమించాల్సినటువంటి ప్రధాన అంశం. ఇక్కడ ఏంటి అని అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా తన భూమి కాకపోయినా భూదాన భూమిలోకి వెళ్ళి మరీ ఆ పేదవాళ్ళందరినీ కూడా బయటపడేశారు. దాన్ని ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేసినామంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఇట్లాంటి కొత్త కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది, పేద ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. వెలుగుమట్లకు నిన్న వెళ్ళి వచ్చినాం. అక్కడ బాధితులందరూ తీసుకొని వెళ్ళి ఒకటే ఒక హాల్లో పెట్టారు. చాలా చాలా ఇన్హ్యూమన్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళు. కలెక్టర్ గారు ఇంతవరకు రాలేదు, ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు, కాంపన్సేషన్ ఇవ్వలేదు, 14-15 రోజుల నుంచి కూలీ లేదు, దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేది లేదు, నష్టపరిహారం లేదు. పైగా ఇక్కడ భూములు తీసుకొని ఇంకెక్కడనో ఇస్తామంటున్నారు. ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకోసం? ఇక్కడ నీకు రైట్ ఉన్నప్పుడు ఇక్కడ నీ భూమి లాక్కోవడం ఏంది? అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ భూమి కొనుక్కున్నా ఎక్కడ ఇల్లు కట్టుకున్నా సేఫ్టీ లేదని అర్థం కదా. సో అటువంటి ఒక అహంకార ధోరణి ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి, ఆ బాధితులకు న్యాయం చేయడానికి దీక్ష చేపట్టడం జరిగింది. అండ్ నేను, నాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు విశారదన్ గారు ఇద్దరం సంయుక్తంగా కలిసి ఈ దీక్ష ధర్నా ప్రోగ్రాం అంతా కూడా నిర్వహించడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. వారు ఇంకొక చోట దీక్ష కంటిన్యూ చేస్తున్నారు, నేను ఇక్కడ దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. సో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మేము ఆ దీక్షలు కంటిన్యూ చేస్తాం. మీరు ఈ నిరాహార దీక్ష చేపట్టి కొన్ని గంటల సమయం అవుతుంది కాబట్టి ఎలాంటి స్పందన ఏమైనా వచ్చిందంటారు? నిన్న మధ్యాహ్నం చెప్పామమ్మా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మేము ఆహారం తీసుకోకుండానే ఉన్నాము. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి అయితే ఏమీ స్పందన రాలేదు. మరి స్పందన రాకపోగా పోలీస్ వాళ్ళతోనే అక్కడ బాధితులను బెదిరించడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు అట్లాంటి కార్యక్రమాలకు పూనుకోకండి. మీరు బెదిరింపులకు పాల్పడితే ఇంకొంత మాకు అందరికి కూడా పట్టుదల ఎక్కువైతే తప్పితే మీకు వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు. పైగా మీరు ఆల్రెడీ అన్యాయం చేస్తున్నారు ఆ ప్రజలకు, కాబట్టి అట్లా కాకుండా మంచిగా బిహేవ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ దీక్ష వల్ల బెదిరింపులు వస్తున్నాయి అంటున్నారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేసే గట్స్ వాళ్ళకి లేదంటారు? నన్ను బెదిరించట్లేదమ్మా, బాధితులను బెదిరిస్తున్నారు. అంటే గట్స్ కన్నా ఎక్కువ ఏంటంటే మనం ఖమ్మంలో ఉండకూడదు, ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటన స్థలిలో మనం ఉండకూడదు, దూరం తీసుకొచ్చి పెడితే అక్కడున్న ప్రజలను కలిసే అవకాశం ఉండకూడదనే ఒక కుట్ర ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ కూర్చున్నా ఇవాళ మీలాంటి మీడియా ద్వారా ఎక్కడ కూర్చున్నా ఆ బాధితులు చూస్తుంటారు కాబట్టి అదొకటి చాలా మంచి అంశము. సో మీడియా అట్లా ప్రజలకు హెల్ప్ చేస్తుంది. పేద ప్రజల పక్షాన మీరు సాయం చేయండి మాకు. ఈ ఇష్యూని ఇంకొంచెం బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం నిజంగా కూడా తప్పు చేసింది కాబట్టి దాన్ని పేద ప్రజల పక్షాన నిలబడాల్సింది కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.